హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేను మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ప్రాబబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందో దాని గురించి మొత్తం డీటెయిల్గా చూడబోతాం. ప్రాబబుల్లీ ఈ స్టార్టింగ్ 7తోనే తెలుగు టైటన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. మేబీ 1 or 2 చేంజెస్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. స్టార్టింగ్ 7 ఎలా ఉందో మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి డిఫెన్స్ యూనిట్ ఎలా ఉంటుందో దాని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్ కవర్ ఉంటుంది, దాని తర్వాత లెఫ్ట్ కవర్స్ ఉంటుంది, దాని తర్వాత రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. ఆ ప్లేసెస్లో ఎవరెవరు ప్లే చేస్తారో చూద్దాం. రైట్ కవర్స్లో వచ్చి మిలాడ్ జబరీ పోయిన ఇయర్ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే తెలుగు టైటన్స్కి ఇచ్చాడు, అతను పక్కగా ఆడతాడు. దాని తర్వాత లెఫ్ట్ కవర్స్లో వచ్చి అజిత్ పవర్ కూడా ఒక మంచి యంగ్స్టర్, మంచి ప్లేయర్ అనొచ్చు, అతను ఆడతారు. వీళ్ళిద్దరు వచ్చి కవర్స్ అనేది ఫుల్ చేస్తారు, మిలాడ్ జబరీ అండ్ అజిత్ పవర్. నెక్స్ట్ కార్నర్ని ఎవరు తీసుకుంటారంటే అఫ్కోర్స్ 70 లక్షలు పెట్టి క్రిషన్ దుల్ అనేది ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో అనేది కొనింది. అఫ్కోర్స్ అతనే మ్యాక్సిమం రైట్ కార్నర్ అనేది ప్లే చేస్తాడు. పోయిన ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఆ సేమ్ పర్ఫార్మెన్స్ ఈసారి తెలుగు టైటన్స్కి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. దాని తర్వాత లెఫ్ట్ కార్నర్ వచ్చి అంకిత్ జగ్లెన్, ఇతను వచ్చి కవర్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరు వచ్చి కార్నర్స్ అనేది చూసుకుంటారు, క్రిషన్ దుల్ దాని తర్వాత అంకిత్ జగ్లెన్, వీళ్ళిద్దరు కార్నర్స్ అనేది చూసుకుంటారు. ఇప్పుడు దాకా డిఫెన్స్ యూనిట్ గురించి చూసాం. రైడింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం. రైడింగ్ డిపార్ట్మెంట్లో వచ్చి 3 ప్లే చేస్తారు ఖచ్చితంగా. దాంట్లో వచ్చి మంజిత్ శర్మ, అతను వచ్చి మిడిల్లో ఉంటాడండి. అతని గురించి డీటెయిల్గా స్టాట్స్ అనేది అప్రోచ్ చేశాను. ఒక సూపర్ ఎక్సలెంట్ ప్లేయర్ అనొచ్చు. స్కిల్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంది, జంపింగ్ అండి, డుక్కింగ్ అండి, హ్యాండ్ టచ్, బోనస్ అన్ని స్కిల్స్ ఉంది అనొచ్చు. ఇతను వచ్చి ఒక రైట్ రైడర్, ఇతను వచ్చి మిడిల్లో ఉంటాడు. దాని తర్వాత పవన్ కుమార్ శరవత్ ఖచ్చితంగా ప్లే చేస్తాడు, అతనే మ్యాక్సిమం క్యాప్టెన్సీగా చేస్తాడు, అతనిగా ఒక రైట్ రైడర్ ఉండొచ్చు. బ్రో లెఫ్ట్ రైడర్ ఎవరు లేదా బ్రో అంటే ఉన్నాడు, విజయ్ మాలిక్ అనే ఒక ప్లేయర్ అనేది ఉన్నాడు. దబాంగ్ ఢిల్లీ కోసం పోయిన ఇయర్ ప్లే చేశారు, ఈసారి తెలుగు టైటన్స్ బేస్ అమౌంట్లోనే కొనుక్కునేశారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినర్ విజయ్ మాలిక్గా ప్లే చేస్తారు. ఇదే మొత్తానికి మన తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేబీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మీ ఒపీనియన్స్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ స్టార్టింగ్ 7 ఎలా ఉందో మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా యూ గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.